కథాస్రవంతి. రోట్లో తలను పెట్టి కథ. హిందీ మూలం గీతా పుష్ప షా, తెలుగు అనువాదం శ్రీ కాలిపు వీరభద్రుడు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. చదువుకున్న మహిళవైండు కూడా మహిళల అభ్యున్నతికి నడుం బిగించకపోతే నీ జీవితం వ్యర్థమైనట్టే కదా. నా మనస్సు అంది. ఓసి పిచ్చి మనసా, కొంచెం ఓపిక పట్టు. తొందరపడితే ఎలా? దేనికైనా టైం రావాలి. అప్పుడు చూడు, స్త్రీ జనోద్ధరణ విషయంలో నేనేమిటి చేస్తానో. స్త్రీల ప్రగతి గురించి ఏమన్నా చేయాలనే ధ్యాస నీకు ఉన్నట్టయితే ఇంకెందుకు ఆలస్యం? రేపటి పనిని ఇవాళే చేయాలని, ఇవాళటి పనిని ఇప్పుడే ప్రారంభించాలని చదువుకున్న దానివి నీకు తెలీదా? లే, ఇప్పుడే మొదలుపెట్టి నీ పనిని. అంతేగాని ప్రభుత్వం వారిలాగా ఉత్తుత్తి హామీలు వద్దు. నా మనస్సు ప్రోత్సహించింది. వెంటనే కలం కాగితం తీసి మహిళల అభ్యుదయ కార్యక్రమ ప్రణాళిక తయారు చేయడంలో మునిగిపోయాను. ఏ ఏ పనులు చేయాలో లిస్టు రాసుకోవాలనుకున్నాను. 15 సూత్రాల కార్యక్రమం తయారు చేద్దునా, లేక 20 సూత్రాల కార్యక్రమాన్నా? అనవసరంగా ఈ సూత్రాల చిక్కుల్లో ఎందుకు పడాలి? కార్యక్రమాల సూత్రాలు ఎలాంటివైనా అలాగే ఉండిపోతున్నాయి. ప్రజల్ని సూత్రాలతో కట్టేసి సూత్రధారులు మాత్రం హాయిగా మనుగడ సాగిస్తున్నారు. అందుచేత 2 సూత్రాలు చాలునని అనుకున్నాను. గవర్నమెంట్ కూడా 2 ముద్దు అనే అంటున్నది. అందుచేత 2 సూత్రాల కార్యక్రమాన్ని తయారు చేస్తాను. దీన్ని పూర్తి చేశాక మరో కొత్త సూత్రాన్ని తయారు చేయవచ్చు. పూర్వకాలంలో విదుషీమణులైన స్త్రీలున్నారు. శాస్త్రార్థంలో పండితుల్ని ఓడించారు. ఆ మహిళామణుల పాండిత్యం అంతా అలాగే ఉండిపోయింది. ఆనాడు వీరాంగనలు కూడా ఉన్నారు. రణరంగంలో శత్రుముఖల్ని చీల్చి చెండాడారు. ఆదర్శ పత్నులు, ఆదర్శ మాతృమూర్తులు ఆనాడు ఉన్నారు. కాలం మారింది. ఈనాటి స్త్రీలు స్టాండర్డ్ మెయింటైన్ చేయాలన్న తాపత్రయంలో పడిపోయి తమను తాము మరిచిపోయారు. మహిళల్ని చైతన్యపరచాలి. వాళ్లలో జాగృతిని తీసుకురావాలి. ఆడవాళ్ళనందరినీ ఒకే గొడుగు నీడకి తేవాలి. వాళ్లలో జ్ఞాన జ్యోతిని మేల్కొల్పాలి. స్త్రీల ప్రగతి, స్త్రీల సంస్కరణకు సంబంధించి నా కార్యక్రమం ఇలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను. మర్నాడే ఆ కాలనీలో ఉండే మహిళలందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశాను. అనేక మంది సూపర్ స్టార్లని ఒకే సినిమాకి తీసుకోవడంలో ఎంతో కష్టపడాలి సినీ నిర్మాత. డేట్స్ విషయంలో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్. అలాగే ఈ మహిళామణులందరినీ ఒకే చోట ఒకే టైంకి పోగు చేయడం మహా కష్టం. ఒక ఆమె కబురు చేసింది, అయ్యయ్యో, రాత్రి నేను మినప్పప్పు నానబెట్టాను. ఇవాళ పెద్దలకు పప్పు రుబ్బాలి, అందుచేత నేను రాలేను అని. మరొక ఆమె తలంటు స్నానం చేసింది, ఎండలో తల ఆరబెట్టుకుంటుంది, అందుచేత రాలేదట. మరొక ఆమె కబురు పెట్టింది, అయ్యో, ఇవాళ టీవీలో నా ఫేవరెట్ హీరో నటించిన సినిమా వస్తుందండి, దాన్ని వదులుకుని నేను రాలేనంటే రాలేను, భూకంపం వచ్చినా సరే అంది. ఇంకొక ఆమె పతిదేవుడు ఇవాళే టూర్ నుంచి ఇంటికి వస్తున్నాడట. అతని కోసం టిఫిన్ తయారు చేయాలి, ఆకలి తీర్చాలి, అందుచేత హెయిర్ డై చేసుకుంటున్నాను, మీటింగ్కి రాలేనని కబురు పెట్టింది. ఎలాగైతేనే అందరి కష్టసుఖానికి అనుగుణంగా ప్రేమతో, ముఖస్థుతితో, ఓపికతో ఒప్పించి ఒకానొక శుభదినాన కాలనీలోని స్త్రీలందరినీ ఒకచోట చేర్చడంలో విజయాన్ని సాధించాను. చాలాసేపటి వరకు అంతా ఒకరి చీరన మరొకరు చూడ్డాలు, ప్రశంసించడాలు అయ్యాయి. ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు వంటి ప్రశ్నలు కూడా మధ్య మధ్యలో వేసుకుని సమాధానాలు చెప్పుకున్నారు. ఆ తర్వాత స్వెట్టర్ల మోడల్స్ గురించి, హెల్త్ క్లబ్ల గురించి, కొత్త రకాల వంటకాల గురించి సంభాషణ అలా అలా టాపిక్స్ మార్చుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అత్తలు, భర్తలు, పిల్లలు, మంచి చెడ్డల వైపు సాగింది. ఈ సంభాషణల్లోని పకపకలు, వికవికలతో నా బుర్ర తిరిగిపోయింది. ఇంకా లాభం లేదని అందర్నీ శాంతంగా, మౌనంగా ఉండమని గట్టిగా అన్నాను. తర్వాత నా ఉపన్యాసాన్ని ప్రారంభించాను. ఆవేళ అక్కడికి ఎందుకు వచ్చామో అనే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేశాను. మహిళలు ఇంట్లో ఉండి ఆవకాయ పెట్టడం, అప్పడాలొత్తడం, దోశలు పోయడం, చైనీస్ ఫుడ్ తయారు చేయడం వంటి పనులు చేసే మిషన్లు మాత్రం కాదని వాళ్ళకి తెలియచేశాను. మహిళలు ఇంట్లోంచి బయటకొచ్చి విశాలమైన ప్రపంచాన్ని చూడాలన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మగవాళ్ల ముందు భయపడకూడదని చెప్పాను. ఫరీదా రెహమాన్ అంది, మా ఆయనంటే నేను అస్సలు భయపడను. శభాష్, ఏం చేస్తున్నారు మీ ఆయన అని నేను అన్నాను. దూరంగా హైదరాబాద్లో ఉంటూ తన వంట తాను వండుకుంటున్నారు. ఎందుకో తెలుసా, 5 ఏళ్ల కిందట మేము విడాకులు తీసుకున్నాం. మహిళలంతా నవ్వారు. నేను అందరినీ శాంతపరిచాను. మళ్ళీ నా ఉపన్యాసాన్ని కొనసాగించాను. సోదరిమణులారా, భర్తలంటే భయపడకూడదని మీరంతా ప్రతిజ్ఞ చేయాలి. ఎల్లవేళలా వాళ్ళ ఆజ్ఞను పాటించకూడదు.
మీరంతా స్త్రీ జాతిని ఉద్ధరించాలని భావిస్తే మగవాళ్ళ చేత ఇంటి పనులు చేయించాలి. రాత్రనక పగలనక మీరెందుకు ఇంటి పనుల్లో నలిగిపోతారు? మగవాళ్ళలాగానే మీరు కూడా స్వతంత్రంగా జీవించే హక్కు ఉంది. మహిళలంతా ఏకకంఠంతో నా మాటల్ని అంగీకరించారు. పురుషుల్ని దృఢంగా వ్యతిరేకించడమే స్త్రీ జనోద్ధరణ మార్గంలో మహిళలు వేయవలసిన మొదటి అడుగు అని ఆ మీటింగ్లో మేమంతా నిశ్చయించుకున్నాం. పురుషుల ముందు మనం అణిగి ఉండకూడదు. పురుషుల చేత ఇంటి పనులు చేయించాలి. వంట వండడం, బట్టలు ఉతకడం, పిల్లలకు చదువు చెప్పడం మొదలైన ఇంటి పనుల్ని మగవాళ్ళ చేత చేయించాలి. స్త్రీలంతా బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. మగవాళ్లలా స్త్రీలే తమ పిల్లల్ని స్కూలుకి తీసుకువెళ్ళాలి. బజార్ నుంచి కూరగాయలు వగైరా తెచ్చుకోవాలి. బయట పనులన్నీ స్త్రీనే చూసుకోవాలి. ఈ ఫార్ములాని అమలు పెట్టాక స్త్రీల జీవితాల్లో కలిగిన సంస్కరణను వచ్చే నెల మీటింగులో ముచ్చరించుకుందాం అని తీర్మానించుకున్నాం. కరతాళ ధ్వనులతో నా భావాలకు స్వాగతం పలికారు. వారం గడిచేటప్పటికల్లా కాలనీలో కొంచెం కొంచెం పరివర్తనలు కనిపించసాగాయి. మగవాళ్లు ఇళ్లలో కనిపిస్తున్నారు. ఆడవాళ్లు రోడ్డు మీద వస్తూ పోతూ కనిపిస్తున్నారు. నేను మనస్సులోనే ఆనందించాను. స్త్రీ జాతి చైతన్యానికి సంబంధించి నేను పడిన శ్రమకు తగిన ఫలితం త్వరలోనే లభించనుంది. ఈ నెల ఎంత తొందరగా గడుస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ అదృష్టం ఎలా ఉందో చూడండి. 15 రోజులు గడిచేటప్పటికీ కాలనీలో ఉన్న మహిళలంతా పట్టుబట్టడంతో ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు మీటింగ్ ఏర్పాటు చేశాను. మహిళల కేకలతోనూ అల్లరితోనూ మీటింగ్ దద్దరిల్లింది. మిసెస్ ఘోష్ గట్టిగా గర్జిస్తూ, అయ్యో తల్లి, ఇంక నేను బయట పనులు చేయలేనని లెంపలు వేసుకుంటున్నాను. మా ఆయనకి బదులుగా కూరగాయలు కొనడానికి, చేపలు కొనడానికి బయటికి వెళ్తున్నానా? రోజు వాళ్ళతో తగువాడకుండా ఉండలేకపోతున్నాను. తాజా చేపలు ఇవ్వరు, ఇచ్చిన తూకం కరెక్ట్గా ఉండదు. రోజు ఈ తగువులతో నాకు బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోయింది. ఇక తప్పదు, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. మిసెస్ శర్మ మధ్యలోనే ముందుకు దూకి, ఓయ్ తల్లి, డాక్టర్ దగ్గరికైతే నేను వెళ్ళాలి, తప్పదు. స్లిమ్గా ఉండటానికి ప్రిస్క్రిప్షన్ అడగాలి. మిస్టర్ శర్మకి కిచెన్ అప్పగించానా? ఇంకేముంది, రోజు చికెన్ పులావ్, కుర్మా, బాదం హల్వా, పాయసం, మురబ్బా వగైరా తింటున్నాం. పిల్లలు కూడా మహా ఆనందంగా ఎప్పుడు చూసినా కిచెన్లోనే ఉంటున్నారు. నెలకి సరిపడా తెచ్చిన నెయ్యి, నూనె, మసాలా వగైరా సామాన్లు 12 రోజుల్లోనే పూర్తయ్యాయి. రోజు బాగా తింటున్నందువల్ల నేను ఇప్పటికీ కిలో బరువు పెరిగాను. ఇక ఇలాగే ఉంటే పీపాలా తయారవుతాను. ఎంతో కష్టపడి హెల్త్ క్లబ్కి వెళ్ళి ఇంత స్లిమ్గా తయారయ్యాను. నా ఫిగర్ ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. మహాతల్లి, ఇదంతా నీ మాటల గారడీలో పడిన ఫలితమే కదా? మిసెస్ బ్రిక్ గ్రామీ, ఇంకా నా మిస్టర్ సంగతి వినండి. హాయిగా సిగరెట్ దమ్ములు లాగుతూ ఈల వేసుకుంటూ గంటల కొద్దీ మాంసాన్ని వేపుడు చేస్తున్నారు, మసాలాలు వేయించుతున్నారు. 12 రోజులకే గ్యాస్ సిలిండర్ ఖాళీ చేసేసారు. నేనైతే 4 రోజులు వాడేదాన్ని. శ్రీమతి ప్రసాద్ గుడ్లు రువుతూ, నేనిప్పుడు సిలిండర్ కోసం రోజు తిరుగుతున్నాను. ఎండలో పడి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. రేషన్ డిపోలో గంటల కొద్దీ క్యూలో నిల్చుంటున్నాను. నేనిక భరించలేను. ఎవరి పనులు వాళ్లే చేయాలి. అప్పుడే పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. అంతేగాని పరాయివాడి కోతిని మనం ఆడించగలమా? మిసెస్ సర్దానా, ఏమండాయ్, ఈ పనుల మార్పిడి వల్ల పిల్లలు చెడిపోతున్నారు. పప్పా వండిన వంటలు తింటూ రోజంతా కేబుల్ టీవీ ముందు కూర్చుండిపోతున్నారు. ఇప్పుడు అది వ్యసనంగా మారిపోయింది. పప్పా పిల్లల్ని ముద్దు చేస్తూ హోంవర్క్ కూడా వాళ్ళ చేత చేయించలేకపోతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే పిల్లలు పరీక్షల్లో తప్పక ఫెయిల్ అవుతారు. ఆ తప్పు నా నెత్తిన పడుతుంది. అందుచేత మీ అభ్యుదయాలు, సంస్కరణలు మా మీద రుద్దకండి. భర్తల్ని బయట పనులు చేయడానికి పంపేసి ఇంటి పెత్తనాన్ని మేము తీసుకుంటాం. ఆ తర్వాత తమ తమ సమస్యల్ని ఏకరువు పెడుతూ ఆడవాళ్లంతా నానా హంగామా చేశారు. వాళ్ళందరినీ శాంతింపు చేసేటప్పటికీ నా తల ప్రాణం తోక్కొచ్చింది. స్త్రీ జనోద్ధరణ అంటే స్త్రీ పురుషుడిలా తయారవడం కాదని, స్త్రీ స్త్రీగానే ఉంటూ తన బాధ్యతను నిర్వర్తిస్తూ బయట పనుల్లో పురుషుడికి సహాయకారిగా ఉండి ప్రగతిని సాధించాలని అప్పుడు నాకు అర్థమైంది. అందుచేత నా మొదటి సూత్రానికి సంబంధించిన కార్యక్రమాన్ని నేనెంతో చింతిస్తూ ఉపసంహరించుకున్నాను. సరే, అలాగే చేయండి. గృహ సామ్రాజ్యానికి మన మహిళామణులే మహారాణులుగా ఉంటారు. మహిళలందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. స్త్రీ సంస్కరణకు సంబంధించిన నా ఈ కార్యక్రమానికి లభించిన ఫలితం ఏమిటో తెలుసునా? ఈ భారం అంతా ఇప్పుడు నా భుజాల మీదనే పడింది. కాలనీలో మహిళలంతా ఇప్పుడు తమ పనుల్ని నా మీద వదిలేయాలంభించారు. ఇదిగో, ఈ పని చేసి పెడుదురు, ఆ పని చేసి పెడుదురు అంటూ ఇప్పుడు నా చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు. వాళ్ళేమో హాయిగా గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. స్త్రీ సంస్కర్తను కదా, నాకు తప్పదు. ఉదయం 5కు నిద్రలేస్తున్నాను. కాలనీ ఊడ్చే పనివాడితో పాటు నేను దగ్గరుండి వాడి చేత ఆ పని చేయిస్తున్నాను. అయితే ఈ ఉదయగమనం వల్ల నా ఆరోగ్యం కొంత మెరుగవుతున్నట్టు అనిపిస్తోంది. ఇది నాకు లాభం. నెలాఖరుని చెత్త ఊడ్చే పనివాడికి జీతం ఇవ్వాల్సి వచ్చే సమయానికల్లా కాలనీలోని మహిళలంతా ఏదో సాకు చెప్పి తర్వాత ఇస్తాం అనే మాట చెప్పించేస్తున్నారు. వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి రాని మాటలతో మమ్మీ ఇంట్లో లేదని చెప్పమంటోంది అని ఒకడంటాడు.
చందాలు అడిగేవారంటే పప్పా విసుక్కుంటున్నారట, అంచేత పప్పా ఆఫీస్కి వెళ్ళాక రమ్మనమని మా మమ్మీ మీతో చెప్పమంది అని ఇంకొకడు అంటాడు. వీధులు పరిశుభ్రం చేసే కార్యక్రమానికి చందా వసూలు చేసే పనిలో నేనిప్పుడు ఇంటింటికి తిరుగుతున్నాను. వీధులతో పాటు నా పర్సు కూడా తుడిచిపెట్టుకుపోతోంది. ఏం చేస్తాను? ఈ నష్టాల్ని భరించాలి. కాలనీని పరిశుభ్రంగా ఉంచాలి కదా. మహిళాభ్యుదయానికి నడుం బిగించాను. రోడ్లో తలదూర్చి రోకటిపోటీకి భయపడితే ఎలా? సంస్కరణ భారాన్ని మోయాల్సిందే, తప్పదు. మీరింతవరకు రోట్లో తలను పెట్టి కథ విన్నారు. హిందీ మూలం గీతా పుష్ప షా, తెలుగు అనువాదం శ్రీ కాలిపు వీరభద్రుడు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విశ్వకథా వేదిక విపుల సెప్టెంబరు 2017వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి